శ్రీకర హాస్పిటల్స్ కోంపల్లి బ్రాంచ్లో ఉన్నాను ప్రెసెంట్ నేను. అండ్ నాతో పాటు సీనియర్ జనరల్ సర్జన్ డాక్టర్ నాగరాజ గారు ఉన్నారు. సో సార్తో ఒకసారి మాట్లాడేద్దాం. హాయ్ సార్. సార్, యాక్చువల్గా ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ అంటే ఏంటి, అండ్ అవి ఎవరిలో ఎక్కువగా వస్తూ ఉంటాయి, అండ్ శ్రీకర హాస్పిటల్లో ఈ గాల్ బ్లాడర్ స్టోన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది సార్? ఇది గాల్ బ్లాడర్లో స్టోన్స్ యూజువల్గా ఫీమేల్స్కి ఎక్కువ వస్తాయమ్మా. ఫీమేల్స్ మోర్ దాన్ ఏజ్ 40 years ఉన్నవాళ్ళు, ఒబీస్ ఉన్నవాళ్ళు, వీళ్ళకి కామన్గా గాల్ బ్లాడర్ సిమ్టమ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. మనకి గాల్ బ్లాడర్ సిమ్టమ్స్ ఏమొస్తాయంటే, గాల్ బ్లాడర్ అనేది లివర్ కింద ఉంటుందమ్మా. సో లివర్ అనేది రైట్ హైపోకాండ్రిక్ రీజన్లో ఉంటుంది. సో దాని కింద గాల్ బ్లాడర్ అనేది ఉంటుంది. గాల్ బ్లాడర్ ఫంక్షన్ ఏంటంటే, గాల్ బ్లాడర్ ఆ లివర్ నుంచి వస్తున్నటువంటి బైల్ అనేది పైత్యరసం అంటాం తెలుగులో దీన్ని. సో ఈ పైత్యరసాన్ని దాన్ని స్టోర్ చేసుకుంటుంది. ఇట్ ఇస్ ద స్టోరేజ్ ఆర్గాన్ అనమాట. సో ఈ గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఎందుకు వస్తాయంటమ్మా, దానికి రీజన్ వచ్చేసి ఒకటి దీనిలో 3 రకాలైన స్టోన్స్ ఉంటాయమ్మా. ఒకటి పిగ్మెంటెడ్ స్టోన్స్, 2 కొలెస్ట్రాల్ స్టోన్స్, 3వది మిక్స్డ్ స్టోన్స్. పిగ్మెంటెడ్ అనేది ఇన్ఫెక్షన్ అప్పుడు పిగ్మెంటెడ్ స్టోన్స్ వస్తాయి. కొలెస్ట్రాల్ స్టోన్స్ అనేది కొలెస్ట్రాల్ ప్లస్ బైల్ సాల్ట్స్ ఏవైతే ఉంటుందో రేషియో ఉంటుందో, ఆ రేషియో 1:8 రేషియోలో ఉండాలి. రేషియో అనేది ఎప్పుడైతే డిస్టర్బ్ అయిపోతుందో, సో అప్పుడు ఈ కొలెస్ట్రాల్ స్టోన్స్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుందమ్మా. ఈ సైజ్ ఆఫ్ ద స్టోన్ బట్టి కూడా ట్రీట్మెంట్ ఉంటుందమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి <0.5 centimeter కంటే తక్కువ ఉంటే ఆ స్టోన్, దాన్ని మెడిసిన్ పెట్టేసి కొంతవరకు కరిగించడానికి ఛాన్స్ ఉంటుంది. దీనికి సంబంధించిన మెడికేషన్ కూడా ఉంటుందమ్మా. ఓక్సిడియాక్సికోలిక్ యాసిడ్ అని మెడిసిన్ వాడాల్సి వస్తుంది. మనము 300 mg, అది 3 times a day తీసుకోవాల్సి వస్తుంది. అట్లా ఇఫ్ యూ యూజ్ దట్ టాబ్లెట్ ఫర్ దట్ మెడిసిన్ ఫర్ 6 months, దెన్ దెర్ మైట్ బి ఏ ఛాన్స్ ఆఫ్ కరిగిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది, మెల్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. అలా కాకుండా కండిషన్స్లో ఎలా ఉంటుందంటే సర్జరీ చేయాల్సి వస్తుందమ్మా కంపల్సరీగా. దాన్ని సర్జరీ లాప్రోస్కోపీగా చేస్తాము. ఆ సర్జరీ పేరు వచ్చేసి లాప్రోస్కోపిక్ కోలిసిస్టెక్టమీ. సో దీనిలో మనం లాప్రోస్కోపీ అంటే ద్వారా కడుపులోకి గ్యాస్ పంపించేసి లాప్రోస్కోపీ పోర్ట్స్ ద్వారా మనం ఆపరేషన్ చేస్తాం. దీన్ని లాప్రోస్కోపిక్ కోలిసిస్టెక్టమీ అంటాం.